ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 34వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. 34వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, దావీదు అబీమెలెకు ఎదుట ఎర్రివాని వలె ప్రవర్తిస్తున్నటువంటి సందర్భంలో రచించినటువంటి కీర్తన. దావీదు తన వ్యక్తిగత అనుభవాల్లో నుండి, తన వ్యక్తిగత జీవితంలో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా ఆయన్ను ఆశ్రయించేటువంటి నరుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ఆయన యొద్దకు వచ్చే వారిని ఏమాత్రమును ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు. దావీదు తన వ్యక్తిగత జీవితంలో నుండి ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ దేవుని ద్వారా మేలును పొందుకొని, దేవుని ద్వారా ఆశీర్వాదాలను పొందుకొని స్వీయ అనుభవంలో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అనేక విషయాలను దావీదు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించువారు ఏ మేలు కొదువై ఉండదు. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు ఉంచుతారో అటువంటి వారికి ఏమీ కొదువు లేకుండా ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దావీదు దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి, ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దావీదును ఎంతగానో హెచ్చించాడు. తన వ్యక్తిగత అనుభవాల నుండి కీర్తన రచిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, 17వ వచనంలో మనం గమనించినట్లయితే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని కీర్తనకారుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. 14వ వచనంలో మనం ఒక మాటను చూసినట్లయితే, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడము, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, ఆయన ఆకాశములో నుండి ఆయన నేత్రములు ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు. అందుకే 6వ వచనంలో తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటుంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. దావీదుకు శ్రమలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి. దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి ప్రార్థించాడు, తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఆ శ్రమలన్నింటిలో నుండి దావీదును తప్పించాడు, రక్షించాడు, నడిపించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు మనకు అనేక రకములైనటువంటి శోధనలు, శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటున్నాయి. అయితే మనము ఆ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయినట్లయితే చేతగాని వారిగా మనము ఉంటాము. అయితే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన ప్రార్థనకు జవాబును దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన శ్రమలన్నింటిలో నుండి విడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దావీదును విడిపించాడు, రక్షించాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఆయన్ని ఆశ్రయించేటువంటి వారిగా మనం ఉండాలి, ఆయన్ను ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనకు కావాల్సినటువంటి ప్రతి అవసరతను ఆయన సంధించి తీర్చేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.